కనెక్టింగ్ టు స్టార్ట్ ఓకే. చేయండి మాత. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికీ తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై సుదర్శన్ భగవాన్ కి జై పరశురామ్ భగవాన్ కి జై వామనదేవ్ కి జై పంచతత్వాకి జై జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై జై పతాక స్వామి గురు మహారాజ్ కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण माताजी दंडवत प्रणाम. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనం 5వ అధ్యాయం నుండి 10, 11, 12 శ్లోకాలు చూద్దామండి. కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మ, అది అధ్యాయం పేరు. 10వ శ్లోకం నుండి చూద్దాం. 10వ శ్లోకం 5వ అధ్యాయం 10వ శ్లోకం అండి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. భావము. ఫలములన్నింటినీ భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడనట్లుగా పాపకర్మలచే ప్రభావితుడు కాడు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? బ్రహ్మణి అంటే దేవదేవుడికి ఎవరైతే దేవదేవుడికి అన్ని ఆదాయ అంటే విడిచిపెట్టేయాలి. దేవదేవుడికి అన్ని విడిచిపెట్టడం అంటే సమర్పించడం అనమాట. సమర్పించాలి. ఏం సమర్పించాలి? కర్మాణి అంటే అన్ని కర్మలని. తర్వాత సంగమం అంటే ఆసక్తి అనమాట. మనకి వాటి పట్ల అటాచ్మెంట్ లేకుండా, త్యక్త్వ అంటే విడిచిపెట్టడం. కర్మల యొక్క ఫలాన్ని మనం ఏం చేయాలి అంటే కర్మల పట్ల మనకి ఆసక్తిని విడిచిపెట్టి మనం జస్ట్ దేవుడికి ఆ కర్మల ఫలితాన్ని మనం సమర్పించేయాలన్నమాట. ఎవరైతే అలా చేస్తారో వాళ్ళని ఎవరితో దేంతో కంపేర్ చేస్తున్నారండి? లిప్యతే రసపాపేన పద్మపత్రమివాంభస అంటున్నారు. పద్మపత్రము అంటే తామరాకు అనమాట. తామరాకుకి ఏ రకంగా అయితే నీళ్లు అంటే తామరాకు నీటిలో ఉన్నప్పటికీ కూడా దాని మీద నీళ్ళేమి అంటుకొని ఉండవు. అలా జారిపోతూ పడిపోతూ ఉంటాయి కదండి. ఏ రకంగా అయితే తామరాకుకి నీళ్లు అంటుకోకుండా ఉంటాయో అదే రకంగా ఎవరైతే కర్మల పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా కర్మ ఫలితాలని భగవంతుడికి సమర్పిస్తారో అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి ఏంటంటే పాపకర్మలు అనేవి అంటుకోకుండా ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. అంటే పాప కర్మల వల్ల వాళ్ళు ఏ రకంగానూ ప్రభావితం చెందరు అని ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారనమాట. ఇక్కడ అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవన్నిటికి కూడా భగవంతుడికి సంబంధించినవే, భగవంతుడితో సంబంధం కలిగి ఉన్నవి, భగవంతుడే అన్నిటికీ మూలము అని చెప్పడానికి ప్రభుపాదుల వారు 3 రెఫరెన్సెస్ ఇచ్చారనమాట ఈ శ్లోకంలో. ఈ శ్లోకం యొక్క భాష్యంలో ఏం చెప్తున్నారు? ఒకటి మాండుక ఉపనిషత్తు నుంచి ఇచ్చారు, ఇంకోటి ముండక ఉపనిషత్తు నుంచి ఇచ్చారు, మూడోదేమో భగవద్గీత రెఫరెన్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ది ఏంటి అంటే మాండూక ఉపనిషత్తు నుంచి సర్వం హి ఏతత్ బ్రహ్మ అని అంటున్నారు. నెక్స్ట్ది ముండక ఉపనిషత్తు నుంచి ఏం చెప్తున్నారంటే తస్మాత్ ఏతత్ బ్రహ్మ నామరూపం అన్నం చ జాయతే అని చెప్పారు. నెక్స్ట్ది ఏం చెప్తున్నారు? భగవద్గీత నుంచి తీసుకున్న రెఫరెన్స్ ఏంటి అంటే మమ యోనిర్ మహద్ బ్రహ్మ. అంటే వీటన్నిటికీ అర్థం ఏంటి అంటే ఈ ప్రతీది కూడా భగవంతుడి యొక్క స్వరూపమే అని చెప్పడం అనమాట. ఈవెన్ మనకి
ఈ మనకి ఇంకా ఇంకొక రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. అదేంటంటే ఈసోపనిషత్ నుంచి కూడా రిఫరెన్స్ చెప్తున్నారు. ఈసోపనిషత్ ఫస్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ప్రతిదానికి ప్రతీదీ కూడా భగవంతుడే కారకుడు. ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కడికి కూడా ఒక కోట అనేది ఆహ్, అసైన్ చేయబడుతుంది. ఎవరు ఎంత అనుభవించాలో అంతే. అంతకంటే వాళ్ళకి ఎక్కువ రాదు, తక్కువ రాదు. ప్రతీదీ కూడా భగవంతుడితో సంబంధం ఉంటుంది. సంబంధం కలిగి ఉంటుంది అని. అంటే ఈ భౌతిక ప్రపంచంలో మనకి కనిపించేవన్నీ మనం ఎలా ఆలోచిస్తామంటే అన్నీ నా ఎంజాయ్‌మెంట్ కోసం చేయబడినట్టు ఉంటుందనమాట. కానీ యాక్చువల్‌గా మన ఎంజాయ్‌మెంట్ కోసము కాదు అవన్నీను. మనం వాటన్నిటిని ఉపయోగించుకొని భగవంతుడే అవన్నీ మనకిచ్చారు కాబట్టి ఆ ఫెసిలిటీస్ అన్నీ ఈ భౌతిక జగత్తులో ఉన్న వాటన్నిటిని మన ఫ్యామిలీ రిలేషన్స్ అవ్వనివ్వండి, మనకున్న ప్రాపర్టీస్ అవ్వనివ్వండి, లేకపోతే మనకున్న జ్ఞానము, తర్వాత భగవద్భక్తి చేయడానికి ఇవన్నిటిని మనం మనకి భగవంతుడిచ్చిన ఫెసిలిటీస్ లాగా చూడాలి వాటన్నిటిని. అంతేగాని వాటన్నిటిని మన ఇంద్రియ తృప్తి కోసం అన్నట్టు మనం చూడకూడదు. ప్రతీదీ కూడా మనం భగవంతుడు మనకి మన మీద కరుణతో భగవంతుడు అసైన్ చేసినవి అనే విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా చూడాలన్నమాట ప్రతి వాటిని కూడా. సపోజ్ మనకి మంచి ఫ్యామిలీలో ఉన్నారనుకోండి, మంచి ఫ్యామిలీ దొరికింది. భగవంతుడు మనకి మంచి ఫ్యామిలీలో జన్మ తీసుకునేటట్టు ఇచ్చారనమాట. అంటే అది మనకొక ఫెసిలిటీ లాగా చూడాలి. అంతేగాని మన పిల్లల్ని మనం అంటే ఇప్పుడు మన పిల్లల్ని మన సెల్ఫ్ ఎంజాయ్‌మెంట్ కోసం మనం చూసుకోకూడదనమాట. ఓకే. ఈ పిల్లల్ని లేకపోతే ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీ సిట్యుయేషన్ నాకు భగవంతుడిచ్చారు. ఈ సిట్యుయేషన్‌ని నేను నా ప్రోగ్రెస్‌కి ప్లస్ నా మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళకి లేకపోతే నాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా నేను భగవంతుడి దానిలోకి డౌటెయిల్ చేస్తాను అని మనం ఇప్పుడు ఆలోచించాలనమాట. ఆ రకంగా చూడాలి. ప్రతీదీ కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉంది కాబట్టి అన్నీ ఆయనకి సంబంధించినవే. అన్నీ ఆయన మనకి ఇస్తున్నవన్నమాట. మనం ఏం చేయాలి? మనం కృతజ్ఞతతో మనం అవన్నిటిని మనం ఆయనిచ్చిన ఫెసిలిటీస్‌ని ఉపయోగించుకొని, మళ్ళీ అవన్నీ కూడా మనం ఆయనకి సమర్పించుకోవాలి. ఆ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలనమాట. ఎవరైతే ప్రతీదీ కూడా భగవంతుడి సేవ కోసమే ఆ రకంగా ఈ భౌతిక ప్రపంచాన్ని చూడగలుగుతారో, అలాంటి వాళ్ళు చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడి సేవగానే చేస్తారనమాట. దేన్ని ఇప్పుడు పిల్లల్ని పెంచడం కానివ్వండి, మన జాబ్‌లు, తర్వాత మనకున్న ఆస్తులు, ఏవైనా సరే మనకున్న నాలెడ్జ్, కొంతమంది బాగా తెలివిగా ఉంటారనమాట. చాలా తెలివిగా ఉంటారు. ఏదైనా ఒక్కసారి చెప్పగానే గ్రాస్ప్ చేసుకునేటట్టు ఉంటారు. మంచి జ్ఞానంతో ఉంటారనమాట. వాటిని కూడా మనం భగవంతుడి సేవలో ఎలా వాడాలి? ఎలాగ నేను కృష్ణ చైతన్యంలో నేను నేర్చుకున్నది 10 మందికి నేర్పిచ్చాలి. నేర్పిచ్చి ఎవరైతే ఇక్కడ చాలామంది బద్ధజీవులు చాలామంది ఇక్కడ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి సఫరింగ్స్‌ని నేనెలాగైతే సంతోషాన్ని పొందుతున్నానో, సేమ్ వాళ్ళు కూడా భగవద్భక్తి చేసుకొని సంతోషాన్ని పొందాలి అని ఆలోచించాలనమాట. ఆ రకంగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళేంటంటే వాళ్ళకి ఈ పాప పుణ్య కర్మలు అనేవి ఏమి అంటుకోవు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మనం ఈ రకంగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఇప్పుడు మనం ప్రతీదీ కూడా భగవంతుడి నుంచి వచ్చింది అంటే, అప్పుడు మనం ఎలా ఆలోచిస్తాము? నేను ప్రొప్రైటర్ కాదు, నేను యజమాని కాదు అనే విషయం చాలా క్లియర్‌గా ఉంటుందనమాట. భగవంతుడు అన్నిటికి యజమాని. ఎవరైనా మనకి యజమాని ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మనం సేవకులమని. మనం సేవకులమైనప్పుడు మనకి ఇప్పుడు మ ఎవరి ఎవరి దగ్గరైనా ఆహ్, ఎవరైనా ఓనర్ దగ్గర ఎవరైనా పనివాళ్ళు ఉన్నారనుకోండి. ఆ పనివాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారండి? వాళ్ళు ఏదైనా ఏవైనా సపోజ్ ఇంట్లో మనకి పని చేసేవాళ్ళు వాళ్ళుంటారు. వాళ్ళు జనరల్‌గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇది నాది కాదు. ఈ వస్తువులు ఏవైనా పోతే నాకు మళ్ళీ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నాకీ బాధ్యత అప్పచెప్పారు. లేకపోతే ఒక్కొక్కసారి మనం ఇంట్లో కేర్ టేకర్‌ని పెట్టుకుంటాం పిల్లల్ని చూడడానికి. ఆ కేర్ టేకర్స్ ఎలా ఉంటారు జనరల్‌గా మంచివాళ్ళైతే ఎలా ఉంటారు? వీళ్ళు నాకిచ్చిన ఈ బాధ్యతని నేను కరెక్ట్‌గా చెయ్యాలి. బాగా చూసుకోవాలి పిల్లల్ని. పిల్లలకేదైనా అయితే పేరెంట్స్ బాధపడతారు అని బాధ్యతగా ఉంటారు. అలాగే ఏంటంటే భగవంతుడు యజమాని. మనం ఆయనకి సేవకులం కాబట్టి ఆయన అన్నిటిని కూడా మనం ఎలా అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మన మళ్ళీ ఆయన సేవ కోసం మనం వాడుతూ ఉండాలనమాట. అలా వాడితే ఇప్పుడు యజమాని సాటిస్ఫై అయితే ఏమవుతుందంటే ఆహ్, ఎవరైతే సేవకులుంటారో వాళ్ళకి కూడా అన్నీ ఇంకా ఫెసిలిటీస్ బావుండొచ్చు. లేకపోతే ఇంకా అన్నీ వాళ్ళని తృప్తిపరిస్తే సేవకులకి
మంచి జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ మన యజమాని ఎవరంటే ఆయన చాలా, చాలా పెద్ద యజమాననమాట. మామూలు మన పని వాళ్ళకి మనం యజమానులు కావచ్చు. మనందరం చిన్న, చిన్న యజమానులైతే ఆయన మనకి చాలా పెద్ద యజమాని. తర్వాత మన ఇంట్లో పని వాళ్ళేమైనా తప్పు చేస్తే మనం వెంటనే శిక్షిస్తాం. కానీ మన యజమాని ఆయన కృష్ణుడు అలాంటి వాడు కాదనమాట. ఆయనేం చేస్తారు, మనకి ఇంకా, ఇంకా ఆపర్చునిటీ ఇస్తారు. ఆపర్చునిటీస్ ఇచ్చి మనల్ని అవకాశాలిచ్చి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి చూస్తారనమాట. ఆయన పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరిగితే, మనం చేసిన ఎన్నో కర్మల నుంచి, ఎన్నో జన్మల నుంచి మనం చేసిన కర్మలన్నిటికి ఆయన మనలాగా వెంటనే పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఏమవుతుంది? ఇమ్మీడియేట్‌గా మనకి అది మనం మనకి ఈ జన్మ సరిపోదనమాట. మనం చేసిన కర్మల అన్నిటిని ఫలితాన్ని అనుభవించడానికి, మన శిక్షలన్నిటిని మనం అనుభవించడానికి మనకి ఈ లైఫ్ టైమ్ కూడా సరిపోదు. ఎన్నో లైఫ్ టైముల నుంచి మనం ఎన్నో జన్మల నుంచి మనం చేసుకుంటూ వచ్చాము. మన యజమానికి అంత ఆయన మనకిచ్చే లాభం కూడా ఎలా ఉంటుందంటే చిన్న చిన్నది కాదు. ఆయన ధామానికి ఆయన తీసుకొనెళ్ళిపోతారనమాట. అంత పెద్ద లాభం మనకొస్తుంది. మన యజమానికి మనం ట్రూత్‌ఫుల్‌గా విశ్వాసపాత్రులుగా ఉంటే మనకి అంత హైయెస్ట్ బెనిఫిట్ ఇస్తారనమాట ఆయన. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? తర్వాత ఇక్కడ భగవద్గీత మూడవ అధ్యాయం 30వ శ్లోకం రిఫరెన్స్ ఇచ్చారు ప్రభుపాదులు వారు. మయి సర్వాణి కర్మాణి అన్ని కర్మలు కూడా నాకే సమర్పించు అని భగవంతుడు చెప్తున్నారనమాట. లేకపోతే భగవంతుడికి సమర్పించకుండా మన కోసం మనం అన్ని కర్మల్ని మనం చేస్తున్నామనుకోండి, అంటే ప్రతీదీ మన ఇంద్రియ భోగ వస్తువుగా మనం చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకి ప్రాబ్లమ్ ఏమవుతుంది? మనం ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకొని ఉండిపోతామనమాట. మన ఇంద్రియాల్ని మనం తృప్తిపరుచుకోవాలని చూస్తే, మనకి పాపాలు, పుణ్యాలు ఇవన్నీ ఒస్తాయన్నమాట. అలా కాకుండా మన యజమాని అయిన శ్రీకృష్ణుడిని మనం సంతృప్తి పరచగలిగితే ఏమవుతుందంటే, ఆయన అన్నీ ఆయనే చూసుకుంటారనమాట. ఆయన మనకి అన్నీ ఆయన ఆహ్, హ్మ్, మన బాగోగులన్నీ ఆయన చూసుకుంటారు. ఇప్పుడు సపోజ్ హ్మ్, ఆహ్ జనరల్‌గా కార్ డ్రైవర్ ఉన్నాడనుకోండి. కార్ డ్రైవర్ ఏం చేస్తాడు? మనకి కారుంది. కార్‌కి డ్రైవర్ ఉంటే, ఆ కార్ డ్రైవర్ అనేవాడు ఎలా ఉండాలి? నా చేతిలో స్టీరింగ్ ఉంది కాబట్టి, నాకు నచ్చిన దగ్గరికి గేర్ రాడ్ అన్నీ నా చేతిలోనే ఉన్నాయి. కాబట్టి నాకు నచ్చిన ప్లేస్‌కి నేను నా యజమానిని ఎళ్తాను అనేది కరెక్ట్ కాదు. ఏం చేయాలి? యజమాని ఏవో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అవుతూ తీసుకొనెళ్ళాలనమాట. అలా అయితే ఏమవుతుంది? ఆయన మంచి డ్రైవర్ అనిపించుకుంటాడనమాట. ఎవరైతే మనం ఈ కృష్ణ భక్తిలో ఉండి, మనం భగవంతుడి సేవ చేస్తూ ఉంటామో, అప్పుడేమవుతుందంటే, మన యజమానిని మనం సాటిస్ఫై చేస్తాము. అప్పుడు ఆయన ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, అవన్నీ హైయెస్ట్ అనమాట. ఇంకా ఆయనిచ్చే బెనిఫిట్స్ ఇంకా వేటితో మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే, మిగతావన్నీ బెనిఫిట్స్ కూడా మనకి బాడీలీ బెనిఫిట్స్ అవుతాయన్నమాట. మన దేహానికి అవన్నీ ఉపయోగపడతాయి. కానీ కృష్ణుడు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ ఎలా ఉంటాయండి, మన ఆత్మని శుద్ధీకరణ చేసి మనల్ని ఆయన భౌతిక ప్రపంచం నుండి ఆయన ధామానికి ఆయన తీసుకొనెళ్తారనమాట. అలాంటి హైయెస్ట్ బెనిఫిట్స్ ఒస్తాయి. అది హైయెస్ట్ అబోర్డ్ అనమాట. కృష్ణ ప్లేసే హైయెస్ట్. ఇంక దాన్ని మించిన ప్లేస్ ఇంకొకటి లేదు. సో, అలాంటి ధామానికి భగవంతుడు మనల్ని తీసుకొని వెళ్తారనమాట. దీన్ని ఎలా కంపేర్ చేశారు అంటే తామరాకు మన బాడీతో కంపేర్ చేశారనమాట. తామరాకుకి ఏ రకంగా అయితే నీళ్లు అంటుకోవో, అలాగే ఎవరైతే భగవంతుడి కర్మలు మాత్రమే చేస్తారో, భగవంతుడి కర్మలు చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆహ్, ఆహ్, భగవంతుడిని తృప్తిపరచడానికి కర్మలు చేస్తారో, వాళ్ళకి కూడా ఈ పాప కర్మలు అనేవి అంటుకోకుండా ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారనమాట. తర్వాత ఇంకా ఇప్పుడు జనరల్‌గా ఒక కుక్కుందనుకోండి. ఆ కుక్క ఎవరినైనా కరిస్తే ఏమవుతుంది జనరల్‌గా కుక్కని ఎవరు పనిష్ చేయరు. యజమానిని పనిష్ చేస్తారనమాట. ఇక్కడ ఇక్కడ మనం ఏంటంటే ప్రభుపాద అంటారు, మనం మెడలో ఈ కంటిమాల వేసుకుంటాం కదా! ఈ కంటిమాలనేది మనకి పెంపుడు కుక్క మెడలో ఏ రకంగా అయితే బెల్ట్ అనేది ఉంటుందో, మనకి ఈ మనకి కంటిమాలనేది బెల్ట్ అనమాట. కృష్ణకి మనం రిలేటెడ్ అంటే ఆ బెల్ట్ చూడగానే మనకేమనిపిస్తుంది? ఇది ఊరి మీద తిరిగే కుక్క కాదు. దీనికి ఎవరో యజమాని ఉన్నారు అనే విషయం ఏ రకంగా అయితే అర్థమవుతుందో, మనకు కూడా ఈ మెడలో ఇది ఉండడం వల్ల ఇదొక ఐడెంటిఫికేషన్ అన్నమాట. ఓకే. వీళ్ళు కృష్ణ భక్తులు, వైష్ణవులు అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. అంటే మనకొక ఓనర్ ఉన్నారు. కాబట్టి ఈ మనల్ని ఈ నెగటివిటీస్ అనేవి మనల్ని టచ్ చేయకుండా ఉంటాయన్నమాట. మనం ఎప్పుడైనా అంటే అట్‌లీస్ట్ మనకి యమధర్మరాజుకి దగ్గరికి వెళ్లి మనం అక్కడ పాపాలన్నీ
అనుభవించాల్సిన అవసరం ఉండదనమాట. భగవంతుడు మనల్నెప్పుడూ ఆ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనకు ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉండాలనమాట. నేను భగవంతుడికి సేవ చేయాలి. భగవంతుడి సేవలో నేనెప్పుడూ నిమగ్నమై ఉండాలి అని మనకి ఆ స్ట్రాంగ్ డిజైర్ ఉంటే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తారనమాట. నిన్న ఒక మహారాజ్ క్లాస్ ఆహ్, ఆహ్, విన్నాను. ఆయన ప్రభుపాద్ డైరెక్ట్ డిసైపుల్ అనమాట. ఆయన చెప్తున్నారు. మనకి ఆ స్ట్రాంగ్ డిజైర్ లేకపోతే ఈవెన్ మన గురువు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే, గురువు కానీ, కృష్ణుడు కానీ ఎలా ఉంటారు అంటే, మనం ఇక్కడ చాలా బాధపడుతూ ఉంటే తల్లి ఏ రకంగా అయితే పిల్లలు బాధపడుతుంటే తల్లి ఏ రకంగా అయితే చూడలేదో, అదే రకంగా ఆహ్, ఆహ్, త కృష్ణుడు ప్లస్ మన గురువు కూడా హలో! అందరికి వస్తుందండి? హరే కృష్ణ. రావట్లేదు అందరూ మాతాజీ. రావట్లేదు. హరే కృష్ణ. నెట్ ప్రాబ్లమ్ ఉన్నట్టు. మీ వాయిస్ వినిపించలేదు మేడం. అది హరే కృష్ణ మాతాజీ. నెట్ పోయిందండి. కాస్త ఆగుదాం. హరే కృష్ణ. ఇప్పుడు వినపడుతుంది మాతాజీ. హరే కృష్ణ ఓకే. మాతాజీ. ఓకే మాతాజీ. వినిపిస్తోంది హరే మాకు. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఆ మహారాజ్ క్లాస్‌లో ఏం చెప్పారు అనంటే, మన గురువుకి మనకి చాలా హెల్ప్ చేయాలి అనే కోరిక ఉంటుందనమాట. కాకపోతే మనకి కూడా ఏంటంటే, భగవంతుడి భక్తిలో మనం ముందుకెళ్ళాలి అనే కోరిక మనకి లేకపోతే వాళ్ళేమి చేయలేరు. ఎంత వాళ్ళకి ఆ డిజైర్ ఉన్నా సరే, మనలో ఆ డిజైర్ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం యాత్రలకి వాటికి వెళ్ళేటప్పుడు జనరల్‌గా కొంతమంది అంటూ ఉంటారనమాట. ఆహ్, అంటే కొంతమందికి నిజంగా జెన్యూన్ రీజన్ అవ్వచ్చు. ఇంకొంతమందేంటంటే వాళ్ళకిష్టం లేకపోయినా అలా చెప్తూ ఉంటారు. భగవంతుడు నన్ను పిలవలేదు నేనెలా వస్తాను అనంటారు. అది చాలా రాంగ్. ముందు మనలో కోరిక ఉండాలి. కోరుకుంటే భగవంతుడు కంపల్సరీ ఫుల్‌ఫిల్ చేస్తారనమాట. అలా కాకుండా మనలో కోరికే లేదనుకోండి, నేను యాత్రకెళ్ళకూడదు, తప్పించుకోవడానికి నేనేదైనా చెప్పాననుకోండి, అప్పుడేమవుతుంది? ఆయన తీర్చరనమాట. మన కోరికే లేకపోతే ఎలా తీరుతుంది? అలాగే ఏంటంటే భౌతిక ప్రపంచం నుంచి నేను బయటపడాలి. ఓన్లీ ఈ ఇంద్రియ భోగం నేను చేయకూడదు. భగవంతుడి ఇంద్రియాల్ని మాత్రమే నేను తృప్తిపరచాలి అనే డిజైర్ మనకి స్ట్రాంగ్‌గా ఉంటే, ఆయన కంపల్సరీ మనకి హెల్ప్ చేస్తారనమాట. ఆహ్, నెక్స్ట్ శ్లోకం చూద్దామండి. 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. ఇక్కడేం చెప్తున్నారు? కాయేన అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆహ్, కేవలై అంటే ప్యూరిఫికేషన్ అన్నమాట. పవిత్రీకరణ చెందిన ఇంద్రియాలు. ఇంద్రియైహే అంటే ఇంద్రియాలు వీటన్నిటిచే ఏం చేస్తారు అంటే యోగినః కర్మ కుర్వంతి. ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటారో యోగులు, అలాంటి వాళ్ళు ఆహ్, వీటన్నిటిని ఉపయోగించుకొని అంటే శరీరము, మనస్సు, బుద్ధి, తర్వాత ఇంద్రియాలు వీటన్నిటిని ఉపయోగించుకొని భగవంతుని యొక్క భక్తిని చేస్తారు. కర్మ కుర్వంతి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే. ఆ కర్మలు కూడా ఏ రకంగా చేస్తారండి? సంఘాన్ని త్యజించి సంగము అంటే ఆసక్తి. దాని మీద అటాచ్‌మెంట్ అన్నమాట. ఆ అటాచ్‌మెంట్‌ని వదిలిపెట్టి వాళ్ళు కర్మల్ని చేస్తారు. అయితే అప్పుడు దాని ఫైనల్ రిజల్ట్ ఏంటి? అలా కర్మలు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ ఆత్మ శుద్ధి చెందుతుంది. ఆ విషయం ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఆత్మ శుద్ధయే అని అంటున్నారు. ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే, ఆత్మ శుద్ధి చెందడానికి వాళ్ళేమో మనస, వాచ, కర్మణ శరీరము, మనస్సు, బుద్ధి, తర్వాత ఇంద్రియాలు వీటన్నిటిని కూడా భగవంతుడి భక్తిలో ఉంచి ఆ కర్మల ఫలితం ఎలా వస్తుంది అనే దాని గురించి ఆలోచించరు. ఇప్పుడు అదే ఇందాక మన కార్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదండీ! డ్రైవర్ ఎగ్జాంపుల్. ఎక్కడికి తీసుకొనెళ్ళమంటే అక్కడికి తీసుకొనెళ్ళాలి. అయ్యో! కార్‌లో పెట్రోల్ అయిపోతుంది. లేకపోతే అవన్నీ డ్రైవర్ ఆలోచించాల్సిన అవసరం లేదు. అదంతా ఆహ్, ద యజమాని తలకాయ నొప్పనమాట. ఆయన చూసుకుంటారు. ఎక్కడికెళ్ళాలి అనంటే దానికి సంబంధించిన ట్యాంక్ అది
కార్ కండిషన్‌లో ఉందా? లేదా? అనేది ఒక మాట చెప్తే చాలు. ఆయనే దానికి సంబంధించినవన్నీ ఆహ్, అరేంజ్ చేసి కార్‌ని డ్రైవర్‌కిస్తారు. ఆయన తీసుకొనెళ్ళి ఆ డెస్టినేషన్‌కి ఎక్కడికైతే తీసుకొనెళ్ళాలో ఆ ప్లేస్‌కి తీసుకొనెళ్ళిపోవచ్చనమాట. అయితే ఆయన అక్కడికే ఎందుకు వెళ్ళాలి? ఇంకో దగ్గరికి వెళ్ళొచ్చు కదా! ఇవన్నీ డ్రైవర్‌కి అవసరం లేదు. అలాగే మనకు కూడా ఏంటంటే ఫలితం ఏమొస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ యాస్ ఎ అంటే ఇప్పుడు మన అటాచ్‌మెంట్‌తో కాదు, డిటాచ్‌మెంట్‌తో కూడా కాదు. డ్యూటీ బౌండెడ్‌గా మనం ఆ కర్మల్ని చేయాలనమాట. ఇప్పుడు అటాచ్‌మెంట్‌తో చేశామనుకోండి, సపోజ్ మనకి అటాచ్‌మెంట్‌తో చేస్తే మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దీని నుంచి నేను ఇలాంటి రిజల్ట్ కోరుకుంటున్నాను. సో, నాకు ఈ రిజల్ట్ కావాలి అని మనం అనుకుంటాం. అలా కాకుండా మనకి ఏ అటాచ్‌మెంట్ లేదనుకోండి ప్రాబ్లమ్ ఉండదు. డిటాచ్‌మెంట్ ఇప్పుడు సపోజ్ మనం పిల్లల్ని పెంచుతున్నాము. పిల్లల్ని పెంచేటప్పుడు ఓకే. డిటాచ్డ్‌గా ఉండమన్నారు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? అటాచ్‌మెంట్ ఒద్దు, డిటాచ్‌మెంట్ ఒద్దు అని అంటున్నారు. కాబట్టి నేను కాదు అన్నీ మనం కర్మ ఫలితాన్ని మనం త్యాగం చేసేయాలి అని అంటున్నారు. సరే పిల్లల్ని నేను పెంచుతున్నాను. వాళ్ళు ఎలాగా ఉంటే ఏంటి? వాళ్ళు తప్పులు చేస్తున్నా మనం కరెక్ట్ చేయకుండా చూసి చూడనట్టు వదిలేయడం ఇదంతా కరెక్ట్ కాదనమాట. అలాంటి డిటాచ్‌మెంటు ఉండకూడదు. అటాచ్‌మెంటు ఉండకూడదు. మరెలా ఉండాలి అంటే డ్యూటీ. ఇది నా రెస్పాన్సిబిలిటీ. కృష్ణుడు నాకిచ్చిన రెస్పాన్సిబిలిటీ. నేను ఎలా అయినా ఇప్పుడు మనకొక బాధ్యత ఇస్తే, ఒక మంచి మనిషికి ఒక బాధ్యత ఇస్తే ఎలా ఉంటారంటే, వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండి, వాళ్ళు చేయాల్సిన పనిని వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేయాలి అనుకుంటారు అంతే. ఆ తర్వాత దానివల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. తర్వాత ఎప్పుడైతే మనం ఈ మన ఇంద్రియాల్ని, శరీరాన్ని, తర్వాత మనస్సుని, బుద్ధిని వీటన్నిటిని కూడా కృష్ణ భక్తిలో ఉంచుతామో స్లోగా ఏమవుతుందంటే, అవన్నీ మన భౌతిక కల్మషాలన్నీ ఎన్నో జన్మల నుంచి పేరుకుపోయిన ఆ భౌతిక కల్మషాలన్నిటిని కూడా అది మనం చేస్తున్న భగవంతుడికి చేస్తున్న ఈ సేవల వల్ల ఏమవుతుందంటే, ఆ భౌతిక కల్మషాలన్నీ పోయి, భౌతిక కర్మ ఫలాలు మనకి అంటుకోకుండా ప్రీవియస్ శ్లోకంలో చెప్పినట్టు ఏ కర్మ ఫలాలు కూడా మనకి అంటుకోకుండా మనం డిస్టర్బ్‌డ్‌గా కాకుండా చాలా ప్యూరిఫై అవుతామనమాట. ఈ కృష్ణ సంబంధమైన కర్మలు చేయడం వల్ల. తర్వాత అందుకే వీటినేమంటారంటే ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, అలాంటి కర్మల్ని కృష్ణ భక్తి భావనలో ఉండి చేసే కర్మల్ని సదాచారం అనంటారనమాట. మనం వైష్ణవ సదాచారం అని చదువుతాం. అంటే ఎలా ఉండాలి వైష్ణవుడు? ఎలాంటి కర్మలు చేయాలి? మన బిహేవియర్ ఎలా ఉండాలి? ఇవన్నీ కూడా వస్తాయన్నమాట వైష్ణవ సదాచారంలోకి. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే రూప గోస్వామి ఇక్కడ భక్తి రసామృత సింధు నుంచి ఒక రిఫరెన్స్ కూడా ఇచ్చారనమాట. ఇహ యస్య హరేర్దాస్యే కర్మణా మనసాగిర నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్తస్స ఉచ్యతే. దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే కృష్ణ భక్తి రసభావనయందు వర్తించెడివాడు పలు నామమాత్ర లౌకిక కర్మలయందు నియుక్తుడైనప్పటికిని భౌతిక జగమున ముక్త పురుషుడే అగును. దేహము, మనస్సు వీటన్నిటితో కూడా దేహము, మనస్సు, బుద్ధి, వాక్కుతే మనం ఎన్ని కృష్ణ భక్తి ఆహ్, కృష్ణ భక్తి భావనలో ఉండి మనం కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే, చూడ్డానికి లౌకిక కర్మల్లాగా అనిపించినా సరే, వాటి వల్ల ఏంటంటే, మనం ఎలాంటి వాళ్ళు కూడా ముక్త పురుషులే అన్నమాట. యాక్చువల్‌గా ఏంటంటే, ముక్త పురుషులంటే ఇప్పుడు బద్ధ జీవులు, ముక్త జీవులు అని 2 రకాల వాళ్ళుంటారు కదండీ! బద్ధజీవులు అంటే ఎవరైతే కర్మలు చేసి, కర్మల్ని ఇంద్రియ తృప్తి కోసం చేస్తారో, వాళ్ళు ఈ కర్మ ఫలితాల వల్ల బంధింపబడతారు కాబట్టి, వాళ్ళని బద్ధజీవులంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళనమాట. అదే ముక్త జీవులు అంటే ఆల్రెడీ వాళ్ళు ఈ భౌతిక బంధనాలన్నిటి నుంచి వాళ్ళు విడివడి భగవంతుడి ధామానికి చెందిన వాళ్ళు ఉంటారనమాట. అంటే భగవద్ధామంలో ఉండే వాళ్ళని ముక్త జీవులంటాం. కానీ ఈ శ్లోకంలో రూపగోస్వామి ఏం చెప్తున్నారండి, వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా, అన్ని కర్మల్ని కూడా భగవంతుడి ప్రీత్యర్థం ఎవరైతే చేయగలుగుతారో, ఆ కర్మ ఫలితాలని ఆశించకుండా, కర్మ ఫలితాలన్నిటిని భగవంతుడికి సమర్పిస్తూ, మనస, వాచ, కర్మణ ఈ దేహము అన్నిటిని ఉపయోగించుకొని మనకున్న ప్రతి దాన్ని భగవంతుడి సేవకైతే ఎవరైతే ఉపయోగిస్తారో, వాళ్ళు చూడ్డానికి లౌకిక కర్మలు చేస్తున్నట్టు అనిపించినా సరే, వాళ్ళు కూడా వాళ్ళకి ఆ అటాచ్‌మెంట్ ఉండదు కాబట్టి అంటే ఫలితం నాకు రావాలి, ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. కృష్ణుడు హ్యాపీగా ఫీల్ అయ్యాడా? లేదా? అంతవరకే ఆలోచిస్తారు. అలా ఉంటారు కాబట్టి వాళ్ళనేమంటారు? వాళ్ళు కూడా ముక్త జీవులవుతారనమాట. అంటే ఇక్కడే ఉంటారు. కానీ వాళ్ళు కూడా ముక్త జీవులు. మన ఆచార్యులనమాట. అలాంటి వాళ్ళందరూ ముక్త జీవులు. వాళ్ళు ఏ కర్మలు చేసినా అన్నీ భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారు. వేరే జీవుల పట్ల వాళ్ళకెంతో కరుణ ఉంటుంది. నేను ఈ ఈ భక్తి మార్గంలోకొచ్చి
ఎంత సుఖంగా ఉంది, ఎంత మంచిది ఇది అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా అదే రకంగా ఉండాలి. ఈ బద్ధజీవులు ఇంకా ఇంకా ఈ ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోయి ఇంకా బాధను అనుభవించకూడదు అని వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు చేసే ప్రతి కర్మ కూడా మనందరికీ ఉపయోగపడేటట్టు చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? అయితే మనం ఈ భక్తి అని చెప్పేసి మనం ఎన్నో సార్లు చేస్తున్నాం. అయితే భక్తి అనేది ఇనీషియల్ స్టేజ్‌లో మనకి ఓన్లీ మనం మనకున్న ఈ ఆర్గన్స్ అన్నిటిని ఉపయోగించి మనం కర్మలు చేస్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మనకి భగవంతుడి పట్ల ఎమోషన్స్ అనేవి ఉండవు. అంటే ఊరికి భగవంతుడి పట్ల ఎమోషన్స్ అంటే ఏదో ఆ ఒక్క క్షణం నేను ఆహ్, ఒక్కొక్కసారి మనకి చాలా ఎమోషనల్ అయిపోతాము. అదే అంటే భగవంతుడు కార్యాలు చేసేటప్పుడు సపోజ్ భగవంతుడికి మనం డ్రెస్ ఏదైనా చేస్తున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి మనకి ఎలాంటి ఫీలింగ్స్ ఒస్తాయి? మన పిల్లలకి మనం ఏదో డ్రెస్ చేసినట్టు అలా అనిపిస్తుంది. అవి ఓకే. ఎమోషన్సే. కాకపోతే ఏంటంటే, ఆ ఎమోషన్స్ మనలో కన్సిస్టెంట్‌గా ఉండవు స్టార్టింగ్‌లో. ఏంటంటే, మనం సెంటిమెంటల్‌గా వెళ్తూ ఉంటాం అన్నమాట. ఆహ్, అంటే కొన్నిసార్లు మనం ఆ ఎమోషన్స్ ఉంటాయి. మనకి భక్తిలో కొన్నిసార్లు ఎమోషన్స్ ఉండవు. ఎందుకంటే, మనం కంప్లీట్‌గా ప్యూరిఫికేషన్ అనేది మనకి జరగలేదింకా. అందుకే కొన్నిసార్లు ఎమోషనల్‌గా ఉంటాం. కొన్నిసార్లు ఉండకపోవచ్చు. కాకపోతే ఈ భక్తిలో ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇనీషియల్‌గా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా తర్వాత తర్వాత ఏమవుతుందంటే, ఆ ఎమోషన్స్ అన్నీ కన్సిస్టెంట్‌గా ఉంటాయి. అవి నిజమైన ఎమోషన్స్ అన్నమాట. ఉండాలి. మనకి ఇప్పుడు సపోజ్ మనకి నిన్న మహారాజా క్లాస్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. దానిలో ఏమంటున్నారంటే ఇప్పుడు వైఫ్, హస్బెండ్ ఉంటారు కదండీ! జనరల్‌గా హస్బెండ్స్ ఏమో ఏదైనా శారీ కొనడం కానీ, లేకపోతే ఏమైనా పువ్వులు కొనడం కానీ, ఏమైనా చేస్తారు వైఫ్‌కి. చేసేటప్పుడు భార్యకి అలా చేసేటప్పుడు ఏంటంటే ఆహ్, ఒకవేళ ఆయన తీసుకొనొచ్చి ఏ టేబుల్ మీద పెట్టేసారనుకోండి, వాళ్ళిద్దరికీ అది ఆవిడ హ్యాపీగా ఫీల్ అవ్వదు. జనరల్‌గా భార్య హ్యాపీగా ఫీల్ అవ్వదు. ఎందుకంటే అక్కడ ఎమోషన్ లేదు. జస్ట్ యాస్ ఎ డ్యూటీ లాగా ఏదో చేయాలి కదా! కొనాలి కదా! అనేసి కొనేసి అక్కడ టేబుల్ మీద పెట్టేస్తే అదొకలాగా ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అదే హస్బెండ్ ఆవిడ చేతిలో పెట్టి ఒక 4 మంచి మాటలు మాట్లాడారనుకోండి, అప్పుడు ఆ వైఫ్ ముందు అవే పువ్వులు తెచ్చారు, అవే చీరలు తెచ్చారు. తర్వాత కూడా అవే తెచ్చారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎమోషన్ మ్యాటర్ అన్నమాట. ఎమోషన్ మ్యాటర్ ఆవిడకి అప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అదే రకంగా మనం కూడా ఏంటంటే భగవంతుడి భక్తి చేసేటప్పుడు ఎమోషనల్‌గా ఉండాలనమాట మనకి. మనం ఎప్పుడు లాజికల్‌గానే కాదు మనకి ఆ ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే భక్తిలో మనం ఇంకా ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉంటామో, మనకు ఆ ఫీలింగ్స్ కన్సిస్టెంట్‌గా ఉంటాయి. ఏ సేవ చేసినా సరే మనం ఆ సేవని మన కోసం కాదు భగవంతుడిని తృప్తిపరచడానికి అని మనం ఆ కంక్లూషన్‌కి రాగలుగుతాం అన్నమాట. ఆ ఎమోషన్స్ కూడా కన్సిస్టెంట్‌గా వస్తాయి మనకి. అది. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? ఈ హ్మ్. ఎవరైతే మనం ఇలాగ కృష్ణుడి సేవ యందు మనకున్న అన్నిటిని కూడా మనం భగవంతుడి భక్తి కోసం, భగవంతుడి సేవ కోసమే వినియోగిస్తామో దానివల్ల ఏమవుతుందంటే, మనం కృష్ణుడితో శీఘ్రమే కృష్ణుడితో సన్నిహితత్వమును పొందును. మనకి ఆ క్లోజ్‌నెస్ అనేది వస్తుందన్నమాట. కృష్ణుడి పట్ల మనకు ఆ ఇష్టం అనేది డెవలప్ అవుతుంది. తర్వాత అన్నీ మనం భగవంతుడి కోసమే చేసి ఏది నేను ఓనర్ కాదు. నేను భగవంతుడికి జస్ట్ సర్వెంట్ అనుకుంటామో అప్పుడేమవుతుందంటే మనకి ఆ మిథ్యాహంకారం కూడా పోతుంది. పోయి కృష్ణ భక్తి భావనలో మనం హైయెస్ట్ పెర్ఫెక్షనల్ స్టేజ్‌లోకి వెళ్తాము అని కంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ 12థ్ శ్లోక చూద్దామండి. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. ఇక్కడ 2 రకాల వాళ్ళ గురించి చెప్తున్నారు. ఒకళ్ళు యుక్తః, ఇంకొకళ్ళేమో అయుక్తః. యుక్తః అంటే ఎవరైతే భక్తి భావనలో ఉంటారో, భక్తియుత సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళని యుక్త అంటారు. తర్వాత అయుక్తః అంటే ఎవరైతే భౌతిక ఆహ్, బంధనాల్లో చిక్కుకొని ఉంటారో అలాంటి వాళ్ళని అంటే కృష్ణ భక్తి భావనలో లేని వాళ్ళని యుక్తము అంటే ఏంటంటే జ్ఞానం. జ్ఞానం ఎవరికుంటుంది? నిజమైన జ్ఞానం ఏంటి? భగవంతుడి గురించి తెలుసుకోవడం. అది భగవద్భక్తులకుంటుంది. అందుకే వాళ్ళేంటంటే యుక్త అన్నమాట. అయుక్తః అంటే భక్తి భావనలో లేని వాళ్ళు. అయితే ఈ 2 కేటగరీస్ గురించి కృష్ణుడు ఏం చెప్తున్నారండి ఈ శ్లోకంలో అంటే, యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం. ఎవరైతే
కర్మఫలం త్యక్త్వా కర్మఫలాన్ని వదిలేస్తారో, సర్వ కర్మల యొక్క ఫలితాన్ని వదిలేస్తారో వాళ్ళెలా ఉంటారు? శాంతిం ఎప్పుడు వాళ్ళు పీస్‌ఫుల్‌గా ఉంటారనమాట. ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. అందుకే వాళ్ళు ఓన్లీ భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారు కాబట్టి వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉంటారు. ఆహ్, తర్వాత నైష్టికి నిశ్చలమైన శాంతిని పొందుతారు అని చెప్తున్నారు. ఎవరు యుక్తః అదే అయుక్తః కృష్ణ భక్తి భావనలో లేని వాళ్ళెలా ఉంటారు అంటే, కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కామకారేణ అంటే కర్మ ఫలములను అనుభవించాలి అనే దాంతో ఉంటారు. కర్మ ఫలితాల్ని అనుభవించాలి అనే ఆసక్తి వాళ్ళలో ఎక్కువుంటుందనమాట. అలాంటి వాళ్ళకేమవుతుంది? నిబధ్యతే. వాళ్ళు అంటే ఈ కర్మ బంధనాల్లో చిక్కుకొని ఉంటారనమాట. బద్ధులవుతారు. బద్ధజీవులవుతారనమాట. అంటే ఈ శ్లోకంలో ముక్త జీవుల గురించి, బద్ధ జీవుల గురించి 2 రకాల వాళ్ళ గురించి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరైతే మనం రెండో అధ్యాయంలో కూడా ఒక శ్లోకం వస్తుందండి. ఎవరైతే భక్తిలో ఉంటారో వాళ్ళకి వాళ్ళ ఆలోచన అనేది వాళ్ళకి జీవితంలో ఒకే ఒక గోల్ ఉంటుందనమాట. అదే ఎవరైతే మెటీరియలిస్టిక్‌గా ఉంటారో, భౌతికంగా ఉంటారో వాళ్ళ ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? రకరకాలుగా వెళ్తూ ఉంటుందనమాట. వాళ్ళకి చాలా గోల్స్ ఉంటాయి. కానీ భక్తిలో ఉండే వాళ్ళకి ఒక్కటే ఒక్క గోల్. అదేంటి? భగవంతుడిని సాటిస్ఫై చేయాలి. ఎప్పుడు నిరంతరం కృష్ణ భక్తిలో ఉండాలి. భగవద్ధామానికి చేరుకోవాలి. అంతే వాళ్ళకున్న కోరికలు, ఆశలు అవన్నీ కూడా భగవంతుడికి రిలేటెడ్‌గా ఉంటాయి. ఎవరైతే బద్ధజీవులు ఉంటారో వాళ్ళకి చాలా ఉంటాయన్నమాట. చాలా యాంబిషన్స్ అంటే వాళ్ళు నేను ఇది చేయాలి, అది చేయాలి అని చాలా చాలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళెప్పుడు వాళ్ళ ఇంద్రియాలని వాళ్ళని వాళ్ళు సెంటర్ ఆఫ్ లైఫ్ చేసుకుంటారు. అదే కృష్ణ భక్తిలో ఉండేవాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఒకే ఒక్కడిలో ఉంటారు. కృష్ణుడే సెంటర్‌లో ఉంటాడు. కాబట్టి వాళ్ళెప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు. ఆహ్, రిజల్ట్ ఏమొస్తుందో టెన్షన్ ఉండదు. నేను ఈ కర్మ చేయాలి. నాకు ఈ డ్యూటీ ఇచ్చారు. నాకు ఈ సేవ ఇచ్చారు. నా సేవని కంప్లీట్‌గా చేసేయాలి అంతే. అంటే మనస్ఫూర్తిగా చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. వాళ్ళకి ఎలాంటి ఆసక్తి ఉండదు కాబట్టి రిజల్ట్ పట్ల ఆసక్తి ఉండదు కాబట్టి వాళ్ళెప్పుడు సంతోషంగా ఉండగలుగుతారు. అందుకే ఇప్పుడు మనం టెంపుల్‌కెళ్ళేటప్పుడు అలాంటి భగవంతుడి ప్లేసెస్‌కెళ్ళేటప్పుడు లేకపోతే ఒక ధామానికి వెళ్ళేటప్పుడు కానీ, యాత్రలకెళ్ళేటప్పుడు డివోటీస్‌ని చూస్తే వాళ్ళు చాలా హ్యాపీగా మనకి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళు ఆర్టిఫిషియల్‌గా డాన్స్ చేస్తున్నట్టో లేకపోతే కీర్తనలవి ఊరికే కళ్ళు మూసుకొని అలా తల అటు ఇటు ఊపేస్తున్నారేమో అని అనిపించొచ్చు. కానీ నిజంగా వాళ్ళదంతా ఫీల్ అవుతూ ఉంటారనమాట. భగవంతుడి ప్రెజెన్స్‌ని వాళ్ళు జీవితంలో ప్రతి యాస్పెక్ట్‌లో కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళు అది ఆర్టిఫిషియల్‌గా రాదనమాట. నేచురల్‌గా వచ్చే లవ్ అండ్ అఫెక్షన్ భగవంతుడి పట్ల. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ద్వైత భావనలో అనగా పరతత్వము యొక్క జ్ఞాన రాహిత్యముతో కర్మను ఒనరించుటయే కర్మ ఫలముల చింతకు కారణమని శ్రీమద్ భాగవతమునందు వివరింపబడినది. ద్వైత భావము. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి డ్యుయాలిటీస్ ఉంటాయన్నమాట. డ్యుయాలిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు 2 ఎక్స్‌ట్రీమ్స్ లైక్ ఇప్పుడు మనం వేడి, సుఖము, దుఃఖము, తర్వాత వేడిగా ఉండడము, చల్లగా ఉండడము ఇది అన్నమాట. అయితే ఇక్కడ ద్వైత భావన అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శరీరము, ఆత్మ ఎప్పుడు మనం శరీరానికి సంబంధించిన కర్మలు చేశామనుకోండి, అది మనకి దుఃఖానికి కారణమవుతుంది. అలా కాకుండా మనం ఈ మన మన ఆత్మని పరమాత్మతో లింక్ చేస్తూ అంటే యోగా ప్రాసెస్ చేశామనుకోండి, భక్తి యోగా ప్రాసెస్ మనకి ఫాలో అవ్వగలిగితే అప్పుడెలా ఉంటుంది అంటే, ఆ కర్మ ఫలితాలేవి కూడా మనల్ని ఆహ్, కర్మ ఫలితాల గురించి మనం ఆలోచించము. భగవంతుడితో మనకు కనెక్షన్ ఉందా? లేదా? అవి చూసుకుంటాం కాబట్టి అక్కడ మనకేంటంటే దుఃఖం అనేది ఉండదు. అన్ని దుఃఖాలకి కారణం ఏంటి అంటే ఈ ద్వైత భావన అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఆహ్ హ్మ్. శ్రీకృష్ణుని భక్తి యందు తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, సర్వ శుభకరుడైన శ్రీకృష్ణుని శక్తి ఫలమే
అయినందున కృష్ణపర కర్మలన్నీయును ఆధ్యాత్మికతను సంతరించుకుని దివ్యములను భౌతిక ప్రభావ రహితములను అయి ఉన్నవి. అయితే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు పర్ఫెక్ట్ అన్నమాట. ఆయన ఎన్ని రకాలుగా చూసుకున్నా ఆయన 100% ఆయనలో అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఆయనకి అన్ని అన్‌లిమిటెడ్. ఆయన కరుణ అన్‌లిమిటెడ్. ఆయన శక్తి అన్‌లిమిటెడ్. అన్నీ అన్‌లిమిటెడ్. కానీ మన పరిస్థితి ఏంటి? అన్నీ మనం లిమిట్‌లో ఇప్పుడు కృష్ణుడికి మనకి ఆహ్, ఆహ్, మనం కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఒక కేక్ ఉందనుకోండి. ఆ కేక్‌లో చిన్న ముక్కని తీసుకుంటే, ఆ ముక్క మొత్తం కేక్ ఏ టేస్ట్‌లో ఉంటుందో, ఆ చిన్న ముక్క కూడా అదే టేస్ట్‌లో ఉంటుంది. అంటే క్వాలిటీ వైస్ 2 సేమ్. కాకపోతే కేక్ అనేది బిగ్. దానిలో ఒక చిన్న పీస్ అనేది క్వాంటిటీ వైస్ తక్కువనమాట. అలాగే ఏంటంటే, మనలో ఉన్న కృష్ణుడిలో ఏ క్వాలిటీస్ అయితే ఉన్నాయో, అవన్నీ మనలో కూడా ఉంటాయి. కాకపోతే క్వాలిటీ వైస్ డిఫరెన్స్ ఉంటుందనమాట మనకి, కృష్ణుడికి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే కృష్ణుడు అన్ని రకాలుగా ఆయన పర్ఫెక్ట్ అన్నమాట. మనమేంటి ఇంపర్ఫెక్ట్. మన సెన్సెస్ ఇంపర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఎప్పుడు మనకు మాయకు లోబడి ఉంటాము. తర్వాత ఎప్పుడు మనం 4 రకాల డిఫెక్ట్స్ మనలో ఉంటాయి. కృష్ణుడిలో అయితే ఏ డిఫెక్ట్స్ ఉండవు. అన్నీ అందుకే ఆయనతో మనం ఈ ఇంద్రియాల్ని మన ఇంద్రియ తృప్తి కోసం వాడుకుంటే మనం ప్యూర్. మనం ఇంప్యూర్. కాబట్టి అంటే మనకి పవిత్రంగా లేము మనం. అలాంటప్పుడు మనకున్న ఇంద్రియాలని వాడుకొని మన సెన్సెస్‌ని మనం సాటిస్ఫై చేసుకోవాలి అనుకుంటే అది ఎప్పటికి జరగదనమాట. అది ఎప్పుడు మనం అశాంతిగానే మిగిలిపోతామనమాట. ఎంత మనం ట్రై చేసినా కానీ అది ఎప్పటికి జరగదు. అలా కాకుండా కృష్ణుడేంటంటే ఆయన ప్యూరిఫైడ్. ఆయనతో ఎప్పుడైతే మనం కాంటాక్ట్‌లోకెళ్తూ ఉంటామో ఏమవుతుందంటే ఆయన కాంటాక్ట్‌లోకి మనం వచ్చినప్పుడు స్లోగా మనలో ఉన్న ఆ ఇంప్యూరిటీస్ అన్నీ, ఆ మలినాలన్నీ, ఆ కల్మషాలన్నీ పోతాయన్నమాట. ఇప్పుడు ఒక స్టోరీ మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఒక బొగ్గుతో నిండిపోయిన ఒక బుట్ట ఉంటుంది. దానిలో వాటర్ తీసుకొని రావాల్సొస్తుంది. ప్రతిసారి ఆ బుట్టలకి చాలా హోల్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, వాటర్ తీసుకొనొస్తున్నా కానీ, ఆ వాటరేమో ఏ ప్లేస్‌కైతే తీసుకొని రావాలో, ఆ ప్లేస్‌కొచ్చేసరికి వాటర్ అన్నీ అయిపోతూ ఉంటాయన్నమాట. అయితే ప్రతిసారి ఏమవుతుంది, కాకపోతే ప్రతిసారి వాటర్‌లో ముంచి తీసుకొని రావడం, ఆ ఎఫర్ట్ పెడుతూ ఉంటారు కదా! ప్రతిసారి వాటర్ తీసుకొని రావడం అనే ఎఫర్ట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, క్లీనింగ్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందనమాట. తర్వాత కొన్ని సార్లు అదే కంటిన్యూయస్‌గా ట్రై చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ బుట్టలో ఉన్న ఆ మురికి అంతా పోయి అది క్లీన్‌గా అయిపోతుంది. అలాగే ఏంటంటే, కంటిన్యూయస్‌గా మనం కూడా కృష్ణుడు చాలా ప్యూర్ కాబట్టి ఆయనతో మనం కంటిన్యూయస్ కాంటాక్ట్‌లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనలో ఉన్న కల్మషాలు కూడా అదే రకంగా పోతాయి. అన్నీ పోయి మనం కూడా పవిత్రం చెందుతామనమాట. మనం కూడా ఎలిజిబుల్ అవుతాం. ఈరోజు మనం క్వాలిఫైడ్ కాదు. ఇప్పుడు మనం క్వాలిఫైడ్ కాకపోయినా, మనం కృష్ణతో కంటిన్యూయస్‌గా కృష్ణ భక్తులతో, కృష్ణుడితో మనం కాంటాక్ట్‌లో ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనలో మలినాలన్నీ పోయి, మనం కూడా ప్యూరిఫై అయ్యి, మనం భగవద్ధామానికి చేరుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, కంప్లీట్‌గా కృష్ణుడు ఎలా అయితే ఎప్పుడు హ్యాపీగా ఉంటాడో, కృష్ణుడేం మనలాగా బాధపడుతూ ఉండడు. ఎప్పుడు కూర్చొని బాధపడడు. ఆయనెప్పుడు బ్లిస్‌ఫుల్‌గా ఉంటారనమాట. ఆయనెప్పుడు హ్యాపీగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. కాకపోతే మనమే ఆయనకి ఆహ్, హ్మ్, అంటే మన చేతలతో మనం చేసే కర్మల వల్ల ఆయన మనల్ని చూసి ఎలా వీళ్ళని ఉద్ధరించాలి అని ఆ రకంగా మన గురించి బాధపడతారేమో కానీ, లేకపోతే కృష్ణుడు ఎప్పుడు హ్యాపీగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో మనం కాంటాక్ట్‌లో ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. జనరల్‌గా అంటారు కదండీ! ఎప్పుడైనా ఎవరైనా ఎక్కువ నెగెటివ్ మాట్లాడుతున్నారనుకోండి, అలాంటి వాళ్ళ అసోసియేషన్ తీసుకోకూడదు. వాళ్ళకి దూరంగా ఉండాలి. ఎందుకంటే మనం కూడా క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాము. ఎలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే అలాంటి వాళ్ళ క్వాలిటీస్ మనకొస్తాయంటారు గదా! సేమ్ ఇక్కడ కూడా అంతే అన్నమాట. భగవంతుడితో మనం కంటిన్యూయస్ కాంటాక్ట్‌లో ఉంటే ఏమవుతుందంటే, మనలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ పోయి వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ అన్నిటిని మనం కూడా డెవలప్ చేసుకుంటాము. అందుకే మనం కంప్లీట్‌గా కృష్ణ భక్తి భావనలో ఉండాలన్నమాట. ఈ 3 శ్లోకాలు చాలా ప్రాక్టికల్‌గా ఉన్నాయి. మన డే టు డే లైఫ్‌లో మనం అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ మంగళారతి నుంచి మన డే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నైట్ మన కృష్ణ బుక్ చదివి పడుకోవడంతో మన డే ఎండ్ అవుతుంది. త్రూ ఔట్ ద డే మనం ఎలాగ మన లైఫ్‌ని, మన డేని డిజైన్ చేసుకున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి యాస్పెక్ట్‌లో కూడా మనం కృష్ణని చూడగలగాలి. ఏది జరిగినా ఆహ్, అంటే మనకి ఈ ఎంటైర్ ప్రాసెస్ మీద శ్రీల ప్రభుపాద ఇచ్చిన ఈ ఎంటైర్ ప్రాసెస్ మీద
మనకి ఆ నమ్మకం అనేది ఉండాలనమాట. త్రూ ఔట్ మై డే నా డేని నేను డిజైన్ చేసుకోవాలి. ఎలా కృష్ణ భక్తిలో ఉండాలి. ప్రతీదీ కూడా మన ఆఫీస్ టైంలో కూడా జనరల్‌గా డివోటీస్ అంటారు. ఆ టైంలో కూడా మనం బాగా దేవుడిని గుర్తుకు తెచ్చుకోవాలి అని. కానీ ఆఫీస్ వర్క్‌లో ఉండేటప్పుడు మనకి చాలా కష్టం. కానీ మనం చేసే జాబ్‌ని మనం కృష్ణ కోసం చేస్తున్నాము అనే ఒక ఫీలింగ్, అంటే ఇప్పుడు మనం పదే పదే ఒకటే అలా ఫీల్ అవుతున్నాం అనుకోండి. అదేమవుతుంది, అది మనకి హాబిట్ అయిపోతుందనమాట. స్టార్టింగ్‌లో మనకి అలా ఉండదు. స్టార్టింగ్‌లో డెఫినిట్‌గా మనకి చాలా కష్టంగా అనిపిస్తుందనమాట. మార్నింగ్ 4:00కి లేవడము, పొద్దున్నే స్నానం చేయడము, ఇవన్నీ మనకి అలవాటు లేని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందనమాట. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే అది హాబిట్ అయిపోతుంది. హాబిట్ అయిపోయిన తర్వాత ఓకే. ఇంకప్పుడు మనకు కష్టంగా అనిపించదు. మనం ప్రాపర్‌గా డిజైన్ చేసుకోవాలి. ఈ ఎంటైర్ ప్రభుపాద ఇచ్చిన ఈ ఎంటైర్ ప్రాసెస్ మీద మనకి ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మనం నమ్మకపోతే అది మనం చేసిన రిజల్ట్ ఉండదనమాట. కష్టం అవుతుంది. అలా కాకుండా మనం నమ్మి చేస్తే ఆ రిజల్ట్ మనం ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. అది మాతాజీస్ అండ్ ప్రభుజీస్. నెక్స్ట్ శ్లోకాస్‌లో ఏంటంటే ఎవరు నిజంగా కర్తలెవరు, 3 రకాల కర్తలు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నెక్స్ట్ శ్లోకాస్‌లో ఉంటుందనమాట. ఫస్ట్ 6 శ్లోకాస్‌లో మనం నిష్కామ కర్మ యోగ అంటే ఏంటో చదివాము. తర్వాత 7-12 శ్లోకాల వరకు ఎలా పెర్ఫార్మ్ చేయాలి నిష్కామ కర్మ యోగ. అంటే మనకి ఈ లాస్ట్ 3 శ్లోకాస్‌లో ఈరోజు మనం చూసిన ఈ 3 శ్లోకాస్‌లో ఏంటంటే మనకి భగవంతుడితో అటాచ్‌మెంట్ ఉండాలి, కానీ మనం చేసే కర్మల పట్ల డిటాచ్డ్‌గా చేయాలి. భగవంతుడి ప్రీత్యర్థం చేయాలి. మన ఇంద్రియాలన్నిటిని కూడా ఎలా అయితే మనకి ఆ టార్టాయిస్ ఎగ్జాంపుల్ విన్నాం కదండీ! టార్టాయిస్ ఏం చేస్తుంది? అవసరమైనప్పుడు దాని లింక్స్ అన్ని బయటికి తీసుకొనొస్తుంది, నడుస్తుంది. ఏదైనా దానికి ప్రమాదం ఉంది అనగానే లోపలికి పెట్టేసుకుంటుందనమాట. ఈ భౌతిక ప్రపంచంలో మనకి ప్రమాదం ఏంటి? మాయ. ఆ మాయ నుంచి మనం దూరంగా ఉండాలి అనంటే అవసరమైనప్పుడు, అంటే ఇక్కడ మనం అవసరమైనప్పుడు అంటే కృష్ణ భక్తి మాత్రమే మనకవసరం. దానిలో మాత్రమే మన ఇంద్రియాలన్నిటిని మనం ఉపయోగించాలి. మిగతా టైంలో అంటే మాయకి రిలేటెడ్ విషయాలొచ్చినప్పుడు మనం సైలెంట్ అయిపోవాలనమాట. అది ఈ ఓవరాల్‌గా ఈ లాస్ట్ 3 శ్లోకాస్‌లో సమ్మరీ అన్నమాట. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ క్లాస్ మాతాజీ మీరు చాలా చెప్పినట్లు యూస్ఫుల్. నిజంగా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఉన్నాము. ఈ ఇచ్చినటువంటి ప్రతి ఐటమ్ ని కూడా మనము ఆయనకు ఉపయోగించే విధంగా చేసుకుంటే అసలు అది ఎంత ఈజీనో అని ఒకసారి అనిపిస్తుంది మాతాజీ. కాకపోతే అది ఆ మాయనది కలగకుండా మనం ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ మనం ఏం చేస్తున్నాం, అన్ని భౌతికంగా వాడుతున్నాం, కానీ వాటిని నిజంగా ఆధ్యాత్మికంగా కూడా వాడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఉంది, ఫ్లైట్, ఇవన్నీ చెప్తా ఉంటారు కదా మాతాజీ, ఎన్నో ఉన్నాయి. ప్రతిదీ ఆధ్యాత్మికంగా వాడొచ్చు. ఇప్పుడు అలా ప్రభుపాదుల వారే అలా వాడి మనకి చూపించారు. మీరు దేంట్లో చిక్కుకోరు, మీరు వీటిని భక్తికి ఉపయోగపడే విధంగా వాడండి ఈ సాధనాలన్నీ చెప్పినట్టుగా. మన జీవితంలో ప్రతిదీ కూడా మాతాజీ ఆ మనకి మనం అన్వయించుకుంటే మనం ఏ విధంగా ఉన్నాము, అసలు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్ని కూడా అసలు ఈ రోజు క్లాస్ లో మా కోసమే ప్రాక్టికల్ గా చెప్పినట్టుగా అనిపించింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లాస్ట్ 3 శ్లోకాస్ అలాగే ఉన్నాయి మాతాజీ. హరే కృష్ణ. Yes, హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ. కాబట్టి ఓనర్ చెప్పినట్లుగా కారు డ్రైవ్ చేస్తే గమ్యస్థానం సక్రమంగా చేరగలము. అవునవును ప్రభుజీ. చాలా చక్కగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మేము హరే పూరి కృష్ణ మాతాజీ. పూరి పూరి వచ్చినాము. ఓ జగన్నాథుని గురించి కొంచెం చెప్పండి మాతాజీ. మాతాజీ దర్శనానికి. నైట్ శయనార్తి ఉంటది మాతాజీ. అది చాలా బావుంటది. అంటే రష్ బాగా ఉంటది. కానీ నైట్ శయనార్తి తర్వాత మార్నింగ్ మంగళారతికి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి మాతాజీ. శయనార్తిలో అయితే దేవుడి దగ్గరగా కూడా వెళ్ళొచ్చు. చాలా బావుంటది. కాకపోతే ఫుల్ రష్ ఉంటుంది. మా గైడ్స్ సరిగ్గా చెప్పడం లేదు మాతాజీ మాకు. ఇప్పుడు యమధర్మరాజు మెట్టు అని ఉంది కదా మాతాజీ, దాని ఎన్నో మెట్లు ఏమి అనేది ఆ మెట్ల గురించి కొంచెం చెప్పండి. యమధర్మరాజు మెట్టు నాకు తెలీదు మాతాజీ. ప్రభుజీ మురారిమూర్తి ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పండి మాతాజీ. మురారిమూర్తి ప్రభు. ప్రభుజీ మాతాజీ ఒకసారి ప్రభుజీ మాతాజీ చెప్పినట్టున్నారు 7వ అదే మెట్టు. మాతాజీ చెప్పినారు నాకు ఇంతకు ముందు, idea లేదు అందుకు మాతాజీ. గుర్తొచ్చి యమధర్మరాజు మెట్టు అడుగుదామని అనుకుంటున్నాను. తెలుసుకుందామని
ఆ, చెప్పిన ఆ. హరే కృష్ణ మాతాజీ. అది 9వ మెట్టు చెప్పండి ఉంటుంది మాతాజీ. అది మధ్యలో వెళ్ళేటప్పుడు మన బ్లాక్ గా కనబడుతుంటది మాతాజీ. డిఫరెంట్ అవునా ఉంటుంది మధ్యలో. అవునా ప్రభుజీ? అది మన మెట్లు ఎక్కేటప్పుడు బ్లాక్ గా కనబడుతుంది మాతాజీ. బ్లాక్ రాయి లాగా కనిపిస్తుంటది. 9వ మెట్టు ఏమి ఉంటది కనిపిస్తుంది. డిఫరెంట్ కనబడుతుంది మాట. అది కలర్ బ్లాక్ కనిపిస్తుంది మనం ఎక్కుతుంటే. దాన్ని వెళ్ళేటప్పుడు ఏమో తొక్కొద్దు అనుకుంటా. వెళ్ళేటప్పుడు తొక్కాలి, మళ్ళీ వచ్చేటప్పుడు తొక్కొద్దు మాతాజీ. ఆ మాట చెప్పినారు మాతాజీ. అందుకు తెలుసుకుందామని అవును మాతాజీ. అది వెళ్ళేటప్పుడు తొక్కాలి, మళ్ళీ వచ్చేటప్పుడు మనం తొక్కొద్దు. అది అన్నమాట. సరే, ఆ సంగతి గుర్తుంది మా ప్రభుజీ. 9వ మెట్టు ఉంటుంది మాతాజీ. ఆ కలర్ డిఫరెంట్ ఉంటుంది మాతాజీ. కలర్ డిఫరెంట్. 7వ మెట్టు అన్నారు మాతాజీ. ప్రభుజీ 7వ మెట్ట 9వ మెట్టు ఉంటుంది మాతాజీ. రెండు లేదు ఒకటి ఉంటుంది చూడండి. 7 పురాణమూర్తి ప్రభుజీని అనుకుంటున్నాను అడగండి చెప్పారు. మాతాజీ. మాధురి శ్యామ పురాణమూర్తి మాతాజీ అన్మ్యూట్ అయ్యారు. ఒక్క నిమిషం మాతాజీ, మీరు ఏమైనా చెప్తారా మాతాజీ? హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. హరే మాతాజీ కృష్ణ చెప్పండి. మాతాజీ. అది పర్టికులర్ గా అర్థం అవుతుంది మాతాజీ. నెంబరు అవసరం లేదు, మీకు చూస్తే అర్థం అవుతుంది. అర్థమవుతుంది. డిఫరెంట్ ఉంటుంది మాతాజీ. అది సరే డిఫరెంట్ గా ఉంటుంది, అర్థం అవుతుంది. ఆ పూరి వెళ్ళినప్పుడు తోట గోపీనాథ్, కిషోర్ గోపీనాథ్ అవి చూడమని చెప్పండి మాతాజీ. చెప్తారు ఏమేమి చూపిస్తామనేది. రేపు ఎల్లుండి 2 రోజులు. నిన్న వచ్చినాం మాతాజీ ఇక్కడికి. 2 గంటలకి రూమ్ లోకి వచ్చి తర్వాత 4 గంటలకు ఎన్ని రోజులు ఉంటారు మాతాజీ మీరు అక్కడ? రేపు ఎల్లుండి మాతాజీ. ఓకే, ఈవినింగ్ టైంలో మీకు అక్కడ